బులెటిన్ లో స్పెయిన్ న్యూస్ చూద్దాం. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అనంతరం వేద పండితుల నుంచి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ప్రభుత్వ విప్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా వైద్యాధికారులపై ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి ఫైర్ అయ్యారు. పీహెచ్సీల్లో నిరంతరం మలేరియా కిట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. నిర్లక్ష్యాన్ని వీడి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని హెచ్చరించారు. మహబూబాబాద్ కలెక్టరేట్ లో ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు, రేషన్ కార్డు, భూదార్ కార్డు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో సీమలో వర్షాలు లేక తాగు సాగునీటికి కటకటా ఏర్పడింది. ఉమ్మడి కర్నూలులో నదులు, జలాశయాలు ఎండిపోయి లక్షలాది ఎకరాలు బీడు భూములుగా మారాయి. వందల గ్రామాల్లో ప్రజలు తాగు సాగునీటితో తీవ్ర అవస్థలు పడుతున్నారు. సింగరేణి వారసుల ఆమరణ నిరాహార దీక్షకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీందర్ మద్దతుగా తెలిపారు. సింగరేణిలో పనిచేసిన కార్మికుల పేరు మార్పులు, విజిలెన్స్ పెండింగ్ కేసుల పరిష్కారం కోసం కార్మికుల బిడ్డలు ఆమరణ దీక్ష చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని బీవీజీ మద్యం దుకాణం షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. భారీ మంటలకు షాప్లోని మద్యం బాటిల్స్ కాలిపోయాయి. ఫైర్ ఇంజిన్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనతో అమీన్పూర్ మెయిన్ రోడ్డుపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ శ్రీనివాసరెడ్డితో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలకు పంపిణీ చేశారు. అవకతవకలకు తావు లేకుండా ప్రభుత్వం స్మార్ట్ కార్డులను రూపొందించిందని ఎమ్మెల్యే చెప్పారు. సింగరేణి సంస్థలో మారు పేర్లు, విజిలెన్స్ కేసులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం వారసత్వ ఉద్యోగుల ఆమరణ దీక్ష కొనసాగుతోంది. 49 గంటలుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సింగరేణి యాజమాన్యం స్పందించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో టిప్పర్లలో వెళ్తున్న ఇసుక లోను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అడ్డుకున్నారు. ప్రభుత్వ సెలవు దినాన కూడా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని చిట్టెం రామ్మోహన్ రెడ్డి కలెక్టర్కు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, శానిటేషన్, పరిశుభ్రతలకు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సమీక్షించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు, అసౌకర్యం కలగకుండా చూడాలని ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో సూచించారు.